సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. కొంచెం యాంగిల్ ఏంటి పైకి ఉన్నట్టు అనిపిస్తుందా? ఎందుకో చెప్తాను ఆగండి. సో ఇదిదా మ్యాటర్. నేను కుర్చీ మీద నుంచుని ఇవి మొత్తం కనిపించాలని చెప్పి పైకి ఎక్కి తీస్తున్నా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన కొత్త హెల్మెట్కి గోప్రో సెటప్ చేస్తున్నా అనమాట. సో ఫస్ట్ మనకి మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది ఒక మంచి హెల్మెట్. నా దగ్గర ఆల్రెడీ నా పాత హెల్మెట్ ఉంది, కాకపోతే అది ఇంకా ఏమో బోర్ కొడుతుంది, వాడాలనిపించట్లా, అందుకని ఇంకొక హెల్మెట్ తీసుకున్నా. సో ఫస్ట్ హెల్మెట్ కావాలి, ఆ తర్వాత ఒక గోప్రో కావాలి, గోప్రో తర్వాత ఒక మైక్ అడాప్టర్ కావాలి, ఆ మైక్ అడాప్టర్కి కనెక్ట్ చేయడానికి ఒక మైక్ కావాలి, అండ్ ఈ గోప్రో కేస్ ఒకటి, ఇవన్నీ గోప్రో మౌంట్స్. అండ్ ఈ రెండు హెల్మెట్కి సెట్ చేయడానికి అనమాట. ఎంసీల్ ద్వారా హెల్మెట్కి సెట్ చేస్తాం. ఇది కొంచెం చూపిస్తా దీంతో ఏం పని ఉందనేది. ఇది కట్టర్, కొంచెం హెల్మెట్కి స్క్రాచెస్ పెట్టాలి, చూపిస్తా ఎలా చేయాలి అనేది. ఈ మాత్రం ఉంటే చాలు, మొత్తం మన గోప్రో సెటప్ అయిపోద్ది. మోటో వ్లాగింగ్ సెట్. మంచిగా ఫస్ట్ ఒక ట్రైపాడ్ కొనుక్కోవాలి. అన్నీ కొన్నాం కానీ ట్రైపాడ్ లేదు మన దగ్గర. ఇది హెల్మెట్, ఎగ్జార్ హెల్మెట్, మొత్తం ప్లెయిన్ బ్లాక్ ఉంది. ఇది హెల్మెట్. ఇప్పుడు దీనికి సెట్ చేస్తాం గోప్రో సెటప్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు, ఎంసీల్ గురించి చెప్పాను కదా, ఒక కట్టర్ తీసుకుందాం. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇంకా ఓపెన్ చేయలేదండి. ఇది నా పాత హెల్మెట్ అనమాట. సో దీనికి చూడండి ఎంసీల్ ఎలా ఉందో. సో సేమ్ ఇలానే ఎంసీల్ ఇక్కడ ఇప్పుడు ఆ సర్ఫేస్ హార్డ్గా లేదంటే ఇది జారిపోద్ది ఎంసీల్. సో ఇలా జారిపోద్ది అనుకో, ఎంసీల్ సరిగ్గా సెట్ అవ్వదు. సో కాబట్టి ఈ పార్ట్ ఇక్కడ స్క్రాచెస్ పెట్టాలి, పెట్టి ఇలా మౌంట్ చేస్తాం. ఇది మౌంట్ ఇలా పెట్టాలి. సో ఇప్పుడు దీనికి కూడా అలా చెయ్యాలి. కొత్త హెల్మెట్ స్క్రాచెస్ పెట్టాలంటే ఏదోలా ఉంది. దీనికి ఫస్ట్ మన షేప్ చూసుకోవాలి. ఇప్పుడు ఇది మన మౌంట్, దీనికి పెడతాం గోప్రో. ఇప్పుడు ఎంసీల్ పెట్టి ఎంసీల్కి ఈ మౌంట్ ఇలా అంటిస్తాం. అంటించాక అప్పుడు దీంట్లో గుచ్చుతాం అనమాట. హెల్మెట్ కేస్ ఉంది కదా, గోప్రో కేసు, అది దీనికి ఇక్కడ సెట్ చేస్తాం. కాబట్టి ఈ షేప్ చూసుకోవాలి. ఈ షేప్ చూసుకొని ఈ షేప్కి తగ్గట్టు స్క్రాచెస్ పెట్టాలి. చూడండి ఎంత నీట్గా ఉంది. నెక్స్ట్ క్లిప్ చూడండి ఎలా ఉంటుందో. ఈ సౌండ్ బాగా వస్తుంది. సో అయిపోయింది. ఇది ఇందాక చూసారా ఎంత నీట్గా ఉందో, ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం ఇదంతా చాలా రఫ్ అయిపోయింది. ఇప్పటికే లేండి, ఇదైనా మన ఎంసీల్ పెట్టేస్తే ఇదేం కనిపించదు. పక్కనే ఇదంతా ఎంసీల్ కవర్ అయిపోద్ది. సో ఇప్పుడు కొత్త దానికి ఎంసీల్ అంటిద్దాం. ఇదే ఎంసీల్. ఇవి ఇలా 2 ఇస్తాడు, 2 మిక్స్ చేయాలి మనం. సో ఇప్పుడు ఎంసీల్ 2 మిక్స్ చేస్తే ఇలా అయిందనమాట. మొత్తం బ్లాక్ కలర్లో అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మన హెల్మెట్ కంటిద్దాం. ఇప్పుడు ఈ పార్ట్ అంటేస్తా, చూపిస్తా చూడండి. దీన్ని నీట్గా ఈ మౌంట్ ఉంది కదా, ఈ మౌంట్ దీనికి ఇలా అంటిద్దాం. ఇప్పుడు కరెక్ట్ షేప్ చూసుకొని, ఇది కానీ అంత తేడా అయిందంటే మనం గోప్రో దుబ్బేస్తుంది తర్వాత. ఇప్పుడు నీట్గా అంటించాలి ఇది. సో ఇది మొత్తం ఎంసీల్ అంటించేసాక దీన్ని షేప్ కొంచెం ఇలా స్లాంట్ ఉన్నట్టుంది కదా, ఇలా. ఎందుకంటే హెల్మెట్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, స్ట్రైట్ ఉందంటే మోటో వ్లాగ్ యాంగిల్ సరిగ్గా సెట్ అవ్వదు. సో ఇలా ఉంటే బాగా వస్తుంది అన్నమాట. కొంచెం చిన్నది పైకి ఉంటే బాగా వస్తుంది. సో అందుకని ఇలా అంటించా. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ ఎండ్లో వదిలేస్తాం. 2 మినిట్స్ కాదు, ఒక 1 అవర్ వదిలేస్తే కొంచెం గట్టిగా అవుతుంది. గట్టిగా అయ్యాక లోపల మైక్ సెటప్ ఎలా చేయాలో చూపిస్తా. ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. సెటప్ ఆల్రెడీ మన పాత హెల్మెట్కి ఉంది. ఇప్పుడు ఎలా అంటే చూపిస్తా. ఇట్రండి, ఈ ప్యాడింగ్ ఉంది కదా, దీన్ని అంతా పీకేయాలి మొత్తం. అంటే కొంచెం పీకేసా అనుకోండి, ఇప్పుడు దీన్ని ఇలా బయటకు వచ్చేస్తాయి ప్యాడింగ్. దీని లోపల ఎంత వైరింగ్ ఉంటుందో చూడండి. ఇప్పుడు దీంట్లో మైక్ తీసుకెళ్ళి మన కొత్త హెల్మెట్లో పెడతా. ఎందుకంటే ఒక మైక్ సరిపోద్ది. ఇది ఈ హెల్మెట్ ఇంకెలాగో వాడను మ్యాక్స్. దీని ప్యాడింగ్ చూడండి ఎంత చిన్నవి, అంత క్వాలిటీ అంతే ఇది. ఇప్పుడు ఎగ్జార్ హెల్మెట్
ప్యాడింగ్ చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఇవన్నీ పీకేసి లోపల మైక్ వైర్ చూడండి ఎంత ఉంటుందో లోపల, హెల్మెట్ లోపల ఇంత వైర్ ఉంది హెల్మెట్ లోపల. ఇది ఇందాక చెప్పాను కదా మైక్ అడాప్టర్, ఇక దీనికి కనెక్ట్ చేయాలి. ఇది దీనికి కనెక్ట్ చేసి ఇది మన చిన్ దగ్గర రావాలి, ఇక్కడ వస్తుంది హెల్మెట్కి. ఇక్కడ ఈ పార్ట్ దగ్గర ఇలా నా వాయిస్ ఇక్కడ రికార్డ్ అవుతుంటుంది. కొంచెం ఇక్కడ ఉంచుకోవాలి, ఇక్కడ ఉంటే మన ఎయిర్ కూడా వచ్చేస్తుంది, ఇక్కడ ఉంచితే నీట్గా అనిపిస్తుంది. సో ఇందాక ఎప్పుడో ఎండలో పెట్టిన ఎంసీల్ ఇప్పుడు ఆరింది. ఇప్పుడు చూడండి గట్టిగా రాయిలా అయిపోయింది. ఇందాక ఇలా మెత్తగా ఉండేది ఇప్పుడు రాయిలా అయిపోయింది. సో ఎంసీల్ సెట్. ఇప్పుడు మైక్ సెటప్ చేద్దాం. దీన్ని ప్యాడింగ్ ఇంకా తీయలేదు, ఇది ఎలా తీయాలో చూడాలి ఒకసారి. నాకు తెలిసి ఇది మొత్తం ప్యాడింగ్ బయటికి రాదు, లేదు లోపల స్టిచ్ ఉంది లోపలికి. సో మొత్తం ప్యాడింగ్ బయటికి రాదు. సో ఒకసారి ఇదంతా తీసేసాక కలుద్దాం, ఆగండి, ఇది కొంచెం తీయడం కష్టం. సో ఇది సెటప్. లోపల మైక్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఒక చిన్నది ఉంది కదా, అదే మైక్. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, బ్లాక్లో బ్లాక్ కలిసిపోయింది, అది మైక్. ఇది మైక్ కనెక్ట్ చేయడానికి హెల్మెట్కి ఇది పెడతామన్నమాట. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎలా ఉందో. మౌంట్స్ బట్టి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది మన యాంగిల్. బండి మీద వెళ్ళినప్పుడు రికార్డ్ చేసినప్పుడు మన మౌంట్ బట్టే మన యాంగిల్ అంతా ఉంటుంది. సో ఒక్కొక్క మౌంట్ ఒక్కొక్క యాంగిల్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ పార్ట్ ఉంది కదా హెల్మెట్కి ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ అంటేస్తా. ఇక్కడ నుంచి కూడా కొన్ని ఇంకో కొత్త యాంగిల్ ట్రై చేద్దాం. హెల్మెట్ పైనుంచి తీసుకో ఒక కొత్త యాంగిల్ ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఇది సెటప్, కేస్ పెట్టేసి అడాప్టర్ పెట్టాం. దీన్ని నీట్గా ఇలాగొచ్చి ఇది యాంగిల్ ఇలా ఉంది మన గోప్రో సెటప్. కొంచెం పైకి అయింది కాబట్టి కొంచెం ఇలా పెట్టుకుంటే మ్యాక్సిమం నన్ను అడిగితే కొంచెం ఎంత పైకి ఉంచుకుంటే అంత బెస్ట్, ఎందుకంటే వ్యూ బాగా కనిపిస్తుంది. సో ఇలా చాలు. మాత్రం ఈ మైక్ తీసుకెళ్ళి ఈ మైక్ అడాప్టర్ కనెక్ట్ చేయాలి, అంతే సెట్. ఇప్పుడు ఒకసారి గోప్రో వ్యూలో కలుద్దాం. దీని బరువు అసలుకే 1600 kgs. ఇది మళ్ళీ ఒక గోప్రో ఎంసీల్ మైక్ అడాప్టర్ మైక్ దీనివల్ల ఒక 2 kgs అయిపోయింది హెల్మెట్. బొక్కలు చూడండి ఇలా తంతే హెల్మెట్ పెట్టుకుంటే. అంటే బేసిక్గా నేను హెల్మెట్ ఇలా పెట్టుకోను, నాది ఇంకొకటి ఉంటుంది బ్యాలెట్ లాగా, జస్ట్ మీకు చూపించడానికి అని చెప్పి ఇలా పెడతాను అంతే. ఇది నాకు తెలిసి ఇది గోప్రో ఛార్జింగ్ ఉందా లేదా ఆన్ అయింది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇది మన కొత్త హెల్మెట్కి గోప్రో సెటప్. ఏంటి సడన్గా డ్రెస్ మారింది అనుకోకండి, బయటికి వెళ్తున్నా నేను, అందుకని చెప్పి డ్రెస్ మార్చుకున్నా అంతే. వ్లాగ్ గురించి అని చెప్పి ఏమి రెడీ అవ్వలే. సో ఇప్పుడు మోటో వ్లాగ్ ఏం చేయను, నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. దీని మోటో వ్లాగ్ అంతా యాంగిల్ అదంతే ఎలా ఉన్నది అనేది. సో మ్యాక్స్ బాగానే సెట్ చేసాం, చూద్దాం ఏమో కిందకి మనం బండి తీస్తే తెలుస్తుంది ఎలా వచ్చింది అనేది. సో ఇది ఇక్కడితో ఈ వ్లాగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.